అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం మహాసంకల్పం చేస్తున్నాం. ముందుగా ఈ మహాసంకల్పానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కూడా రాష్ట్రమంతా కూడా ఈ మహాసంకల్పం చేస్తున్నారు. ఇప్పుడే నమాజ్ కూడా మనం విన్నాం, అది శుభసూచకం. అందరూ కూడా లేచి ఈరోజు మహాసంకల్పాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అందరూ లేచి నిలబడుకోవాలి. పవిత్ర హృదయం మీద సంకల్పం తీసుకుంటున్నాం. అందరూ గుండె పైన చేయబెట్టుకొని, హృదయం పైన చేయబెట్టుకొని పవిత్ర మనసుతో మనం ఈ సంకల్పం చేస్తున్నాం. అందరూ కూడా మీ హృదయం పైన కుడి చేయబెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అందరినీ. ఈ లక్ష్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే 2022కి దేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలనేది మనందరి కోరిక. దానికై ఈ సంకల్పం తీసుకుంటున్నాం. గట్టిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న నవ నిర్మాణ దీక్ష చేశాం. ఈరోజు మహాసంకల్పం చేస్తున్నాం. ఎక్కడున్నా, ఇంటి దగ్గరున్నా, లేకపోతే మీటింగుల్లో ఉన్నాం, ఎక్కడున్నా ఈ మహాసంకల్పాన్ని తీసుకుని ఈ మహాసంకల్పాన్ని జయప్రదడానికి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినప్పుడు మీరు కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. కడప మొత్తం వినపడాలి. మీరు చేసే ఈ యొక్క సంకల్పం ప్రతి ఒక్కరి గుండెల్లో చొచ్చుకుపోయే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా కుడి చేయి ముందర పెట్టుకోవాలి, హృదయం మీద పెట్టుకోవాలి. మన రాష్ట్ర సర్వతోముఖ వికాస సాధనకు 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ఈరోజు నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఈ ఏడాది 15% ఆర్థిక వృద్ధి సాధించాలని ప్రభుత్వ ధ్యేయానికి సహకరించి ప్రస్తుత తలసరి ఆదాయం 1,07,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయలు సాధించేందుకు నా వంతు కృషి చేస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ప్రపంచానికి తలమానికంగా ఉండేలా మన రాజధాని నగరం అమరావతిని నిర్మించుకోవాలని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుని నిర్మించుకుని వృధాగా సముద్రంలోకి పోయి గోదావరి నీటిని బీడు భూముల్లోకి మళ్లించుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. నదుల అనుసంధానంతో నా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మలుచుకుంటానని ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములతో సమర్థ నీటి నిర్వహణ చేపట్టి వర్షపు నీటిని భూగర్భ జలాలుగా నిర్లిప్తం చేసుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. 10 లక్షల పంట సంజీవని పంట కుంటలను నిర్మించుకుని రాయలసీమను, ఉత్తరాంధ్రను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. వ్యవసాయ కుటుంబాల ఆదాయం పెంచడానికి వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోళ్ల, గొర్రెల పెంపకం, రొయ్యల పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతానని పండ్ల తోటల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో
కరువును తరిమి కొట్టి పేదరికంపై గెలుపు సాధిస్తానని నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఏడాదిలో నా వంతుగా కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి వారికి డిజిటల్ లిటరసీ, ఫిజికల్ లిటరసీలను కల్పించడానికి కృషి చేస్తానని మహాసంకల్పాన్ని చేస్తున్నాను. మన యువతీ యువకుల నైపుణ్యాలను పెంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడానికి, అపార సంపదను సృష్టించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తానని మహాసంకల్పాన్ని నేను చేయుచున్నాను. గాఢాంధకారంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గృహాలలో సైతం వెలుగులు నింపుతూ రాష్ట్రమంతటా 100% విద్యుత్ సౌకర్యం కల్పించగలగడం గర్వకారణంగా భావిస్తూ ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల వ్యవసాయ పంప్సెట్ల స్థానంలో విద్యుత్తును ఆదా చేసి మేలైన పంప్సెట్లను అమర్చుకునే క్రమంలో సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. 30 లక్షల గ్యాస్ కనెక్షన్లతో మన ఆడపడుచులకు పొగ బాధ లేని వంటిండ్ల సాధనకు కృషి చేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. డాక్రా మహిళలకు మరియు పేద కుటుంబాలకు చేయూతనిచ్చి వారికి నెలకు 10,000 రూపాయలు తక్కువ కాకుండా ఆదాయాన్ని సమకూర్చేందుకు దోహదపడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల రహదారులు నిర్మాణాన్ని చేపట్టి స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డుల రూపకల్పనకు దోహదపడతానని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి సహకరిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. ప్రతి ఒక్కరం 10 మొక్కలు నాటి మొత్తం 50 కోట్ల మొక్కలతో పర్యావరణ హితమైన హరిత ఆంధ్రప్రదేశ్ కోసం శ్రమిస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. తెలుగు భాష సంస్కృతిని కాపాడుకుంటూ కూచిపూడి వంటి వారసత్వ కళారూపాల ఔన్నత్యాన్ని నిలబడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని ఉత్తమ విధానాలను అమలు చేస్తూ పారదర్శకమైన పాలనకు దోహదపడుతూ అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతలపై రాజీ లేని పోరాటం చేస్తానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. మత సామరస్యాన్ని కాపాడుతూ కుల వివక్ష లేని సమాజాన్ని నెలకొల్పి అనుక్షణం శాంతి భద్రతలను పరిరక్షిస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. నవ్య ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మలుచుకునేందుకు ఆర్థిక, సామాజిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన,
ఆనందదాయకమైన సమాజ స్థాపనకు నిరంతరం పాటుపడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. చాలా సంతోషం. రాష్ట్రం